హైదరాబాద్ రైల్వే స్టేషన్. ఇవాళ మన ట్రైన్ జర్నీ హైదరాబాద్ నుంచి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు. ఇవాళ నేను వచ్చేసరికి హైదరాబాద్ నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్కి ట్రైన్ జర్నీ చేస్తున్నాను. అది కూడా ట్రైన్లో వచ్చి ముంబై ఎక్స్ప్రెస్ అండి. సో ఇవాళ యాక్చువల్గా నా టికెట్ అయితే కన్ఫర్మ్ కాలేదు, వెయిటింగ్ లిస్ట్ ఫ్రీ వచ్చి ఆగిపోయింది. సో నేను జనరల్ టికెట్ తీసుకున్నాను. టీటీతో మాట్లాడుకుని సీట్ ఇస్తాడేమో చూసి ట్రావెల్ చేస్తాను. సో ట్రైన్ వచ్చేసరికి 10:35కి ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి స్టార్ట్ అవుతుంది, వెనక పక్క ఉంది. సో వన్స్ ట్రైన్ స్టార్ట్ అయ్యాక టీటీ సీట్ ఇచ్చాక మిగతా విషయాలు మాట్లాడతాం. స్టేట్ యూన్. ఇదే మన ట్రైన్ అండి, ముంబై ఎక్స్ప్రెస్. హైదరాబాద్ ముంబై, ముంబై హైదరాబాద్. ఇప్పుడు మనం వచ్చేసరికి హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్తున్నాము. సో ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 22731. అదే ముంబై నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడు 22732. ఇది డైలీ రన్నింగ్ ట్రైన్ అండి, మిగతా విషయాలు చెప్తాను. సో డిపార్చర్కి ఇంకా టైం ఉంది. స్టేట్ యూన్. షార్ప్ 10:40కి మనం అన్నది హైదరాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి స్టార్ట్ అయిపోయామండి. మరో కొత్త జర్నీ మీ ముందుకు వస్తుంది. సో ఈ జర్నీ కూడా ఎండ్ చేస్తున్నా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. బాయ్ బాయ్ హైదరాబాద్. కోచ్ వాషింగ్ సెంటర్. ఇక్కడ కోచ్ వాషింగ్స్ అవుతాయండి. స్కిప్పింగ్ నెక్లెస్ రోడ్. నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్ బేగంపేట రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. ఇక్కడ ట్రైన్కి కేవలం 2 minutes స్టాప్ మాత్రమే ఉంటుంది. క్రౌడ్ అయితే ఇక్కడ కూడా బాగానే ఉన్నారు. Travel to 731. టూ మినిట్స్ స్టాప్ తర్వాత మనం అన్నది బేగంపేట నుంచి స్టార్ట్ అయిపోయాము. బేగంపేట తర్వాత మన ట్రైన్ వెళ్ళి ఆగేది నెక్స్ట్ లింగంపల్లి. అంటే ఈ లింగంపల్లి దాకా ఎక్కువ ఎందుకు చూపించలేదు, నైట్ టైం అండ్ మోర్ ఓవర్ ఇవన్నీ నేను చాలాసార్లు మీకు చూపించాను కాబట్టి ఎక్కువ చూపించట్లా. మోస్ట్లీ నేను మార్నింగ్ నుంచి చాలా బాగా చూపిస్తాను, సోలాపూర్ అక్కడ నుంచి. సో చూద్దాము, ఇప్పుడు ఎంత వీలైతే అంత చూపిస్తారు. బేగంపేట ఎయిర్పోర్ట్. లింగంపల్లికి రీచ్ అవుతున్నామండి మనం. లింగంపల్లి ప్లాట్ఫామ్ 1 మన ట్రైన్ వస్తుంది. ట్రైన్ యొక్క సెకండ్ స్టాప్ లింగంపల్లి. స్టేషన్ కోడ్ LPI. లింగంపల్లి నుంచి స్టార్ట్ అయిపోయానండి.
కేమ్ రైల్వే స్టేషన్కి వచ్చామండి మనం. అండ్ బై ద వే గుడ్ మార్నింగ్ గైస్. టైం వచ్చేసరికి మార్నింగ్ 6 అయిందండి మనం కేమ్ రైల్వే మనం గౌండ్ జంక్షన్కి దగ్గరలో ఉన్నామండి. సో ఇది డే 2. సో నైట్ వచ్చేసరికి నాకు టీటీ S1 S2లో సీట్ ఇచ్చాడు. సో చెప్తాను ఈ ట్రైన్ గురించి చాలా అంటే చాలా విషయాలు ఉన్నాయి. పెద్ద స్కామే జరుగుతుంది ఈ ట్రైన్లో. మీకు నేను ముందు ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైనా ఈ ట్రైన్లో బుక్ చేసుకుంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. జంక్షన్కి వచ్చేసాము. జంక్షన్ ఎందుకు అంటారంటే ఇక్కడ నుంచి ఒక లైన్ టువర్డ్స్ మన్మాడ్ వైపు వెళ్తుందండి. మనం వచ్చేది ఇంకో లైన్ టువర్డ్స్ ముంబై. అందుకని డౌన్ జంక్షన్ అంటారు. ఇక్కడ ట్రైన్కి 2 minutes స్టాప్ మాత్రమే ఉంటుంది. వెల్కమ్ టు డౌన్ జంక్షన్. మనం అనేది ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వచ్చాము. సో 523 kilometers ట్రావెల్ చేసి మనం అనేది డౌన్ జంక్షన్కి రీచ్ అయ్యామండి. స్టేషన్ కోడ్ DD. ఇక్కడికి 2 minutes స్టాప్ మాత్రమే ఉంది. దాని ట్రైన్ ఇక్కడ 2 minutes డిలేతో వచ్చింది. సో ధోని జంక్షన్ ఎందుకంటే ఒక రూట్ వచ్చేసరికి టువర్డ్స్ మన్వాడ్ వైపు వెళ్తుంది. మనం వస్తున్న సికింద్రాబాద్ రూట్ అండ్ టువర్డ్స్ ముంబై రూట్. అందుకని ధోని జంక్షన్ అంటారు. అండ్ మనం రాత్రి వచ్చేసరికి లైక్ వికారాబాద్, తాండూర్, సేలం, తర్వాత వచ్చేసరికి వాడి, తర్వాత కాలాబుర్గాయ్, సోలాపూర్ ఇవన్నీ స్కిప్ చేసుకుంటూ వచ్చామండి నైట్ టైం కాబట్టి. అండ్ తర్వాత ఈ ట్రైన్లో చాలా అంటే చాలా స్కామ్స్ జరుగుతాయి టికెట్ విషయాల్లో. అది ఏంటి ఎలా అనేది నేను మీకు ముందు చెప్తాను. సో ఈ ట్రైన్ బుక్ చేసుకునే వాళ్ళు ఏది 22731 ఏదైతే ముంబైకి వెళ్ళే ట్రైన్ బుక్ చేసుకున్నారో హైదరాబాద్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలా. ఆ విషయాలు నేను మీకు ముందు చెప్తాను. డౌన్ డిపార్చర్ చూపిస్తాను చూడండి. డౌన్ నుంచి స్టార్ట్ అయిపోయాము. పూణే జంక్షన్. ఫైవ్ 98 kilometers ట్రావెల్ చేసి మనం అనేది పూణే జంక్షన్కి ఇచ్చాం. స్టేషన్ కోడ్ PUNE పూణే. సో ఇక్కడ ట్రైన్కి 5 minutes స్టాప్ ఉంది. అండ్ ట్రైన్ ఇక్కడికి రైట్ టైం వచ్చిందండి. ఇక్కడ తర్వాత మనం అనేది టువర్డ్స్ లోనావాలా, కర్జత్, కళ్యాణ్, దాదర్ అండ్ TSMTకి వెళ్ళిపోతాము. సో ఓవరాల్గా మనం అన్నది ఈ ట్రైన్లో లైక్ సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా 790 kilometers ట్రావెల్ చేస్తున్నాము. అండ్ మనం వచ్చేసరికి ఎండ్ టు ఎండ్ జర్నీ చేస్తున్నామండి. అనేది ఎండ్ టు ఎండ్ జర్నీ ట్రావెల్ చేస్తున్నాం. అండ్ ట్రైన్ వచ్చేసరికి LHBకి వచ్చేసరికి రన్ అవుతుంది. సో మ్యాక్సిమం పర్మిషన్ స్పీడ్ వచ్చి 130 kilometers/hour ఉంటుంది. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ ట్రైన్కి అయితే కోచెస్ ఇంకా ఎక్స్టెండ్ చేయాలండి. ఎందుకంటే ఉన్న కోచెస్ సరిపోవట్లేదు. కోచెస్ నేను చెప్తాను, మీరు చూస్తూ ఉండండి. పూణే డిపార్చర్ చూపిస్తాను.
పూణే నుంచి స్టార్ట్ అయిపోయామండి. అటు పక్క వచ్చేసరికి ఇండోర్ దౌండ్ ఎక్స్ప్రెస్ వచ్చింది. సో క్రౌడ్ అయితే బాగున్నారు. ట్రైన్లో కూడా క్రౌడ్ చాలా ఉన్నారు యాక్చువల్గా. పూణే జంక్షన్, పూణే మెట్రో అక్కడ వెనక పక్క ఉన్నది. ఏదో ట్రైన్ వస్తుందండి పూణే జంక్షన్లోకి. వేరే ట్రైన్ చూస్తాము. ఇంద్రాయణి ఎక్స్ప్రెస్, ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్, పూణే ఇంద్రాయణి ఎక్స్ప్రెస్ అండి. శతాబ్ది ఎక్స్ప్రెస్, పూణే సికింద్రాబాద్ శతాబ్ది ఎక్స్ప్రెస్. ఇవాళ ఆపరేషన్లో లేదండి ఆ ట్రైన్. రేపు రన్ అవుతుంది పూణే సికింద్రాబాద్. పూణే నుంచి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి పూణే వెళ్తుంది. సో మన ట్రైన్ వచ్చేసరికి డైలీ రన్నింగ్ ట్రైన్ అండి. ఇది ఎవ్రీడే ఈవినింగ్ నైట్ 10:40కి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది ముంబై ఎక్స్ప్రెస్తో పేరు మీద. అండ్ నెక్స్ట్ డే మధ్యాహ్నం 1:30కి మనం అనేది ముంబై సిఎస్ఎంటీకి వెళ్దాం. పైన అదిగోండి పూణే మెట్రో. సో డైలీ రన్నింగ్. అండ్ కోచ్ పొజిషన్స్ వచ్చేసి మన ట్రైన్కి టోటల్గా SLR, 2 జనరల్ కంపార్ట్మెంట్స్, 2 స్లీపర్ కంపార్ట్మెంట్స్, 5 AC 3 టైర్లు, 3 AC 2 టైర్లు, 2 జనరల్, ఒక SLR. టోటల్ 16 కోచెస్తో మన ట్రైన్ రన్ అవుతుందండి. కాకపోతే ఈ ట్రైన్కి ఇంకా కోచెస్ పెంచాలని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అసలు టికెట్స్ అనేది కన్ఫర్మ్ కావట్లేదు. ఎక్కేటోళ్ళు చాలామంది ఉన్నారు కానీ కోచెస్ మాత్రం తక్కువ ఉన్నాయి. ఎక్స్టెండ్ చేయాలనేది నేను అనుకుంటున్నాను. ఎవరైనా రైల్వే వాళ్ళు కనుక ఈ బ్లాగ్ చూస్తే కనుక ఈ ట్రైన్కి కోచెస్ అయితే ఎక్స్టెండ్ చేయండి. స్లీపర్ అయితే ఎక్స్టెండ్ చేయాలండి, చాలా తక్కువ ఉన్నాయి. 2 స్లీపర్లు అస్సలు సరిపోవు. విస్టాడమ్ కోచ్. పూణే నుంచి ఎంతమంది బ్లాగ్ చూస్తున్నారు చెప్పండి. టాటా కార్. Schwarz.
కొండలు చూడండి ఎంత బాగున్నాయో. లోనావాలాకి దగ్గరలో ఉన్నామండి. మీరు చూడొచ్చు ఇవన్నీ రిసార్ట్స్ కిందకే వస్తున్నాయి. లోనావాలాకి రీచ్ అవుతున్నాం మనము. ప్లాట్ఫామ్ అటుపక్క వచ్చిందంటే లోనావాలా నుంచి ఒక ఘాట్ సెక్షన్ ఉంటుంది. సో ఆ ఘాట్ సెక్షన్ చూపిస్తాను మీకు. సో లోనావాలా కూడా ట్రైన్ ఆల్మోస్ట్ రైట్ టైంకి వచ్చిందండి. జస్ట్ 2 minutes డిలే అంతే. అండ్ మన ట్రైన్లో ఫుడ్కి అయితే ఎటువంటి ఇష్యూస్ లేవు. మనకి లైక్ మొత్తం ఫుడ్ అంతా అవైలబుల్ ఉంటుంది. పొద్దున్న నుంచి మీకు లైక్ ఇడ్లీ వడ, తర్వాత వచ్చేసరికి వడాపావు, చాయ్, కాఫీ, బిస్కెట్స్, తర్వాత సమోసాలు అన్నీ అంటే అన్నీ అవైలబుల్ ఉంటాయి. వాటర్ బాటిల్స్. సో ఫుడ్ గురించి మీరు టెన్షన్ పెద్దగా పెట్టుకోవాల్సిన పని ఏం లేదు. జర్నీ అయితే ఇప్పుడు దాకా బాగుంది. కాకపోతే స్కామ్ అని చెప్పా కదా, అది నేను మీకు చెప్తాను ముందు ముందు. ఆ స్కామ్ ఏంటి అనేది దాని గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. లోనావాలా నుంచి మనం స్టార్ట్ అయిపోయామండి. అంతా మనం ఒక ఘాట్ సెక్షన్లో నుంచి వెళ్తాము. కసారా ఘాట్స్ అంటారు దాన్ని. చూపిస్తాను, చాలా అంటే చాలా బాగుంటుంది. రైనీ సీజన్లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ ఘాట్ సెక్షన్. ఎప్పుడు చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటి అని. పూణే ముంబై హైవే కూడా లోనావాలా సెక్షన్ నుంచి వెళ్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ హైవే కూడా. ఖండాల రైల్వే స్టేషన్ మనం క్లిక్ చేస్తున్నాము. ఆపుతున్నాడు. ఖండాల రైల్వే స్టేషన్లో మన ట్రైన్ ఆపుతున్నాడు అండి. స్టార్ట్ అయిపోయాం ఖండాల నుంచి. టనల్ నంబర్ 51. ఉన్నాయా? చెప్పలేదు కదా. చాలా పెద్ద టనల్ అండి బాబు ఇది.
కొండలన్నీ వాటర్ ఫాల్స్ కిందే ఉంటాయండి. ఇవన్నీ వాటర్ ఫాల్ పాయింట్స్. ఆ కింద వస్తుంది చూసారు, అదే ముంబై పూణే హైవే అండి. మొత్తం అంతా మీరు చూడొచ్చు. ఈ మనిషిని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చూపిస్తాను నేను మీకు. सूरज की लाइट पड़ रही यार. మొత్తం ఘాట్ సెక్షన్ అండి. మళ్ళీ ఆపాడు. కసారా ఘాట్స్. దీన్ని మంకీ హిల్ అంటారంటే. అవి దాకా వెళ్తుంది ట్రాక్. అంటే ఎప్పుడైనా ఏమైనా ఇష్యూస్ వస్తే కనుక, కొన్ని డీరైల్మెంట్స్ ఉంటే కనుక ట్రైన్ అట్లా పైకి పంపించేస్తారు. బ్రేక్ ఫెయిల్ అయినా ఏమైనా కూడా. బ్రిడ్జ్ దగ్గర నుంచి అండి వాటర్ ఫాల్ అయితే అసలు వస్తుంది మామూలుగా అయితే. కాకపోతే ఇప్పుడు పడతలేదు రెయిన్ లేక. అక్కడికి వెళ్ళి చాలామంది వీడియోస్ తీసిన రీల్స్ కూడా ఉంటాయి. మీలో ఎంతమంది చూసారు లేదో నాకు తెలియదు కానీ
बारिश पड़ता है ना तो पानी जमा हो जाता है। हाँ तो वही बनाए हुआ नहीं है जमा हो जाता है। ये చూడండి ఎంత బాగుందా. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చూసారా. వర్షాకాలంలో అయితే ఇంకా అంటే ఇంకా బాగుంటుందండి యాక్చువల్గా. తాగిద్దాగా ముంబై కోల్హాపూర్ ముంబై కోల్హాపూర్ ఎక్స్ప్రెస్ అంటే బ్యాంకర్స్ ఉన్నాయి చూసారా. 3 బ్యాంకర్లు. మనం కర్జత్ రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తున్నామండి. కర్జత్లో జనరల్గా స్టాప్స్ ఉండవు, కాకపోతే టువర్డ్స్ పూణేకి వెళ్ళే ట్రైన్స్ మాత్రం కర్జత్లో ఆగుతాయి. ఎందుకంటే వెనకాల బ్యాంకర్స్ పెడతారు. కార్ సెక్షన్ ఉంది కదా, ఆ కార్ సెక్షన్ అప్పు ఉంటుంది కాబట్టి వెనకాల నుంచి బ్యాంకర్స్ పూణే చేయడానికి చాలా వరకు ట్రైన్స్ కర్జత్ స్టేషన్లో ఆగుతాయండి. మన ట్రైన్ అయితే కర్జత్లో స్టాప్ లేదు. మన ట్రైన్ డైరెక్ట్గా కళ్యాణ్లో స్టాప్ ఉంది. కర్జత్ రైల్వే స్టేషన్ స్కిప్ చేస్తాం. ఇదిగోండి బ్యాంకర్స్ ఉన్నాయి చూసారా. ఈ బ్యాంకర్స్ ఏమైనా ట్రైన్ టువర్డ్స్ పూణేకి వెళ్తే ఆ ట్రైన్కి బ్యాంకర్స్ అనేది అటాక్ చేస్తారు. మనం ఆల్మోస్ట్ ముంబైలోకి ఎంటర్ అయిపోయినట్టే. ఇంకా కళ్యాణ్ వస్తే పూర్తిగా ఎంటర్ అయిపోయినట్టు. ముందు వందే భారత్ ఉంది. ఎంఎంటీఎస్ వస్తుంది చూసారా లోకల్ ట్రైన్. ఆ లోకల్ ట్రైన్ వచ్చే రూట్ వచ్చేసరికి టువర్డ్స్ దాన్ని ఏమంటారంటే మనం మన్మాడ్ వైపు వెళ్ళే రూట్ అండి. అంటే హౌరాకి వెళ్ళే లైన్ అదే యాక్చువల్గా. ముంబై నుంచి హౌరాకి వెళ్ళే ట్రైన్స్ అన్నీ ఆ రూట్లో వెళ్తాయి. మనం వచ్చేసి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్తున్నాం.
సువిధా ఎక్స్ప్రెస్. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో ఐడియా లేదండి. సువిధా ఎక్స్ప్రెస్ అని రాసిందంటే సువిధా ఎవరికైనా ఐడియా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. పాట్నా ఆనంద్ విహార్ టెర్మినల్. పాట్నా నుంచి ఆనంద్ విహార్ టెర్మినల్. మన ట్రైన్ నెక్స్ట్ ఢిల్లీ ఆగే డైరెక్ట్గా వచ్చేసరికి దాదర్ అండి. నానేలో స్టాప్ లేదు. థానే స్కిప్ చేస్తున్నామండి మనం. థానే స్టేషన్ని మోస్తరులు ప్యారలల్ రన్ అవ్వచ్చు మనకి. స్పీడ్గా వస్తే కానీ అటు స్పీడ్గా రావట్లేదు. ఏంటైనా చూద్దాం అనుకుంటే వచ్చాడు. డబ్ల్యూహెచ్ బ్యాక్ 7 ప్యారలల్ రన్. బలియా దాదర్ గోరఖ్పూర్. ఇది బలియా దాదర్ గోరఖ్పూర్ అని తెలియదండి. దాదర్లో ఎండ్ అయిపోతుంది. అటు కూడా ఏదో ట్రైన్ Etihad Airways. ఆ ట్రైన్ మనకి దాటుకుంటూ వెళ్ళిపోయిందండి. ఏదో ట్రైన్ लोकमान्य तिलक टर्मिनस समस्तीपुर एक्सप्रेस. लोकमान्य तिलक समस्तीपुर. హాలిడే స్పెషల్ అండి. చేసామండి మనం ఆల్మోస్ట్. హాలిడే స్పెషల్ లోకమాన్య తిలక్ దానాపూర్ హాలిడే స్పెషల్ మనమైతే ఆల్మోస్ట్ దాదాపు ఏసీలో జనరల్ ఎక్కువ ఉన్నాయి. సరే
కేవలం 1 minute స్టాప్ ఉంది. అండ్ ట్రైన్ ఇక్కడికి వచ్చి 20 minutes డిలేతో వచ్చిందండి. చూద్దాం. సిఎస్ఎంటీకి అయితే 1:05 రైట్ టైం. మరి రైట్ టైంకి వెళ్తుందో లేదో చూద్దాం మనం. దాదాపు నుంచి స్టార్ట్ అయిపోయామండి మనం. నెక్స్ట్ సిఎస్ఎంటీయే. సో ఓవరాల్గా ట్రైన్ జర్నీ అయితే బాగుంది, కాకపోతే టికెట్స్ ప్యాక్ ఉన్నాయి. సో సిఎస్ఎంటీకి వెళ్ళాక ట్రైన్ రివ్యూ కూడా ఇస్తాను మీకు. ఆ బిల్డింగ్ షేప్ బాగుంది కదా. వచ్చేసాము సిఎస్ఎంటీకి. ఆల్మోస్ట్ ఒక 5 minutes రీచ్ అయిపోతాం. ఫైనల్గా వచ్చేసామండి. ముంబై సిఎస్ఎంటీకి వచ్చేసాము. పక్కన వందే భారత్, జల్నా వందే భారత్. ముంబై సిఎస్ఎంటీ జల్నా వందే భారత్ ఉంది. ఆల్మోస్ట్ ఖాళీగానే ఉంది, నాకైతే లోపల ఎవరు కనిపించట్లేదు. $20,706 వందే భారత్. Mumbai Jabalpur Garib Rath Express moving from platform number 10. సో ఫైనల్లీ ముంబై చేరుకున్నామండి. ట్రైన్ వచ్చేసరికి జస్ట్ 3 minutes లేట్గా ముంబైకి వచ్చింది. ఓవరాల్గా జర్నీ అయితే బాగుంది. అండ్ ఈ ట్రైన్లో స్కామ్ గురించి మీకు ఏదో చెప్పాను కదా, సో జాగ్రత్తగా ఉండండి. అట్లా ఎవరైనా చేస్తే కనుక దయచేసి రైల్వేకి కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. నేనైతే కంప్లైంట్ చేశాను. సో ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాం. మరో కొత్త బ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.